ఈ మధ్య కొన్ని వార్తలు వినాలన్నా వాటిని మరొకరికి చెప్పాలన్నా వింతగా అనిపిస్తుంది. మన సమాజంలో అక్రమ సంబంధాల వలన చాలా కాపురాలు కూలిపోవడం మనం అందరం చూస్తూనే ఉన్నాము. కొందరు తెలిసి తెలియక చేసిన తప్పుల వలన వారిని నమ్ముకొని ఉన్న వారి కుటుంబం రోడ్డు మీద పడుతున్నారు. వారి వలన వారి కుటుంబం పరువు నాశనం అవుతుంది. అయితే ఈరోజు కథ గురించి మాట్లాడితే రాజు అనే అతను రోజుకు 10 గంటలు ఆటో నడిపితే వచ్చే డబ్బులతో తన భార్యని చదివిస్తే రాజు కష్టం చూడని భార్య తన 2 స్నేహితులతో కలిసి చేసిన పని తెలిస్తే మీరు ఆశ్చర్యపోకమానరు. ఈ కథ విన్నాక ఇలాంటి సమాజంలోనా మనం బ్రతికేది అని మీకు అనిపిస్తుంది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, బీహారులో ఒక చిన్న పల్లెటూరులో గుప్తా మరియు శాంతి అనే దంపతులు వ్యవసాయం చేస్తూ బ్రతికేవారు. ఆ దంపతులకి 2 అబ్బాయిలు ఉన్నారు. వారికి ఆస్తి అంతగా లేకపోవడం వలన వారి పిల్లలని కూడా అప్పుడప్పుడు పనికి తీసుకెళ్లేవారు. వారికి ఉన్న 2 పిల్లలలో పెద్దవాడు రాజు. రాజుకి చిన్నప్పటి నుండి చదువు అంటే అంత ఆసక్తి ఉండేది కాదు. మరియు చదివించడానికి వాళ్ల దగ్గర డబ్బులు కూడా ఉండేవి కాదు. అయితే రాజుకి 20 సంవత్సరాల వయసు రాగానే అతనికి పెళ్లి చెయ్యాలి అని తల్లిదండ్రులు డిసైడ్ అవుతారు. రాజుకి తమ పక్క ఊరిలో ఒక సంబంధం చూస్తారు. ఒక మంచి రోజు చూసుకొని కుటుంబ సమేతంగా పెళ్లిచూపులకి వెళ్తారు. అమ్మాయి పేరు మనీషా. తమ కుటుంబం కూడా ఆర్థికంగా వెనకపడింది. పెళ్లి చూపుల్లో రాజుకి మనీషా చాలా బాగా నచ్చింది. మనీషాకి కూడా రాజు నచ్చాడు. కట్నకానుకలు మాట్లాడుకున్నాక అమ్మాయి లేచి ఒక కండిషన్ పెట్టింది. పెళ్లి అయ్యాక తనని చదువుకోనిస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అని చెప్పేసింది. దాంతో రాజుకి అమ్మాయి నచ్చడంతో ఆ కండీషన్కి ఒప్పుకోక తప్పలేదు. 2 నెలల తరువాత మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెద్దలందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి అయిన 4 రోజులకి మనీషా అత్తవారింటికి వచ్చింది. 2 రోజుల తరువాత మంచి సమయం ఉండడంతో వారికి శోభనం అరేంజ్ చేశారు. రాజు ఏమి చదువుకోకపోవడంతో తనకి తోచిన పని చేసుకుని తన భార్యని చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. అలా 1 నెల గడిచిపోయింది. అప్పటివరకు బానే ఉన్న మనీషా ఒకరోజు రాజుని పిలిచి తనకి బిటెక్ చెయ్యడానికి సిటీలో సీట్ వచ్చింది అని చదువుకోడానికి సిటీకి వెళదాం అని చెప్పింది. అది విన్న రాజు తన తల్లిదండ్రులని విడిచి మనం సిటీకి ఎలా వెళ్తాము అని మనీషాకి సముదాయించడానికి ప్రయత్నించాడు. కాని మనీషా దానికి ఒప్పుకోకుండా లొల్లి చెయ్యడం స్టార్ట్ చేసింది. రాజు చేసేది ఏమిలేక ఆలోచించి చెప్తాను అని చెప్పడం జరిగింది. దాంతో మనీషా గదిలో రాజు దగ్గరికి వెళ్లడం మానేసింది. రాజు దగ్గరికి రావడానికి ప్రయత్నించినా కూడా మనీషా దూరంగా జరుగుతుంది. కాలేజీలో జాయిన్ చేసేవరకు తనని ముట్టుకోవద్దు అని గట్టిగా చెప్పింది. ఎంత ప్రయత్నించినా మనీషా వినకపోవడంతో రాజు సిటీకి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. సిటీకి వెళ్లినాక ముందుగా ఒక రూమ్ రెంటుకి తీసుకొని తరువాత మనీషాని కాలేజీలో జాయిన్ చేశాడు. రాజు ఏమి చదువుకోకపోవడంతో ఏదో ఒక పని చేసుకొని తన కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి అప్పుచేసి ఒక ఆటో తీసుకొని సంసారాన్ని నడపాలి అనుకున్నాడు. సిటీకి వచ్చాక ఖర్చులు పెరగడంతో రాజు ఎంత కష్టపడినా నెల చివరికి అప్పులే ఉంటున్నాయి. కొన్నిసార్లు రోజుకి 14 గంటలు ఆటో నడిపేవాడు. అలా సాగుతున్న వారి సంసారం ఒక్కసారిగా మలుపు తిరిగింది. చూస్తుండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. మనీషా బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చింది. పల్లెటూరులో నుండి వచ్చిన మనీషా సిటీకి రాగానే అక్కడ ఉండే వారిని చూసి వారిలాగా బట్టలు వేసుకోవాలి, వారిలాగా మేకప్ వేసుకోవాలి అని అనుకునేది. కానీ రాజు దగ్గర డబ్బులు ఉండకపోవడంతో వారికి రోజు గొడవలు జరిగేవి. అలా సాగుతున్న సమయంలో మనీషాకి తన కాలేజీ సీనియర్ అయిన ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మనీషాని 2-3 సార్లు కలవడంతో మనీషా కోరికలు రాజు తీర్చడం లేదు అని ప్రశాంత్కి తెలిసింది. అదే అలుసుగా తీసుకున్న ప్రశాంత్ ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు అనుకున్నాడు. మనీషాకి కొత్త బట్టలు మరియు తనకి కావాల్సిన మేకప్ సామాన్లు కొనివ్వడం జరిగింది. అది చూసిన మనీషా ప్రశాంత్ని నమ్మి తనతో ఫ్రెండ్షిప్ చెయ్యడం స్టార్ట్ చేసింది. కొన్ని నెలలు గడిచిపోయాక ప్రశాంత్ మెల్లగా మనీషాని సినిమాలకి, షికారులకి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. తనకి సిటీ మొత్తం తిప్పి చూపించేవాడు.
కొన్ని రోజులకి మనీషాకి సిటీ లైఫ్ అలవాటు అయింది. కాలేజీకి వెళ్లకుండా ప్రశాంత్తో తిరగడం స్టార్ట్ చేసింది. తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి అవి అన్ని ఎవరు కొనిచ్చారు అని రాజు ప్రశ్నించడంతో మనీషా రాజుతో గొడవకు దిగేది. బయట ప్రపంచానికి అలవాటు పడిన మనీషా రాజుని స్థోమతకు మించి వస్తువులు కొనివ్వమని అడిగేది. రాజు వాటికి ఒప్పుకోకపోవడంతో ప్రశాంత్ దగ్గరికి వెళ్లి చెప్పుకునేది. అది అలుసుగా తీసుకున్న ప్రశాంత్ తనకి కావాల్సినవి కొనిచ్చి మనీషాకి చాలా దగ్గరయ్యాడు. కొన్ని రోజులు గడిచాక ప్రశాంత్ మనీషాని సినిమాకి తీసుకెళ్లి సినిమా అయిపోయాక రూమ్కి వెళదామా అని అడుగుతాడు. ఎందుకు అని మనీషా అడిగితే కాసేపు నీతో సమయం గడపొచ్చు అని అంటాడు. తనకి కావాల్సినవి అన్ని కొనిచ్చిన ప్రశాంత్కి మనీషా నో అని చెప్పలేకపోయింది. మనీషా ఒప్పుకోవడంతో ఆపుకోలేకపోయిన ప్రశాంత్ సినిమా అయిపోకముందే మనీషాని తీసుకుని బయటికి వచ్చేశాడు. అలా వారు ఇద్దరు యోయో రూమ్కి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ప్రశాంత్ మనీషాతో మాటలు కలుపుతూ మెల్లగా తన దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియని మనీషా ప్రశాంత్తో చెయ్యకూడని తప్పు చేసేసింది. ఆ రోజు నుండి ప్రతిరోజు వారు ఇద్దరు లైంగికంగా కలిసేవారు. ప్రశాంత్కి అలవాటు పడిన మనీషా రాజుని దగ్గరికి రానివ్వకపోవడం స్టార్ట్ చేసింది. రాజుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొన్ని రోజులు గడిచాయి. ప్రశాంత్ మనీషాకి కాల్ చేసి ఇవ్వాళ మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, మనం ముగ్గురం చేసుకుందాం అని అడుగుతాడు. అది విని షాక్ అయిన మనీషా ఏం మాట్లాడుతున్నావని ప్రశాంత్ మీదికి అరవడం స్టార్ట్ చేసింది. దాంతో ప్రశాంత్ మనీషాకి ఒక వీడియో పంపించి చూడమన్నాడు. ఆ వీడియో చూసిన మనీషాకి చెమటలు పట్టాయి. ఆ వీడియోలో మనీషా మరియు ప్రశాంత్ లైంగికంగా కలిసిన సన్నివేశాలు ఉన్నాయి. ఇవ్వాళ నువ్వు రాకపోతే ఆ వీడియో రాజుకి పంపుతాను అని, తన జీవితం నాశనమవుతుంది అని బెదిరించాడు. అది విన్న మనీషాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన భర్తకి చెప్పుకోలేదు. వెళ్లడానికి మనసు రావడం లేదు. వెళ్ళకపోతే వీడియో పంపిస్తాను అని బెదిరిస్తున్నాడు. మనీషా భయంతో వణికిపోతుంది. అదే సమయంలో రాజు తన ఆటో నడపడానికి బయటికి వెళ్తున్నాడు. మనీషా దేనికో భయపడుతున్నట్టు ఉంది అని రాజు గమనించాడు. అడిగినా కూడా చెప్పదు అని రాజు సైలెంట్గా వెళ్ళిపోయాడు. రాజు వెళ్లడం చూసిన మనీషా ప్రశాంత్తో వెళ్లడానికి సిద్ధమైంది. రెడీ అయి బయటికి వెళ్ళింది. రాజు వీధి చివర ఉండి మనీషా ఎటు వెళ్తుందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. మనీషా ఒక ఆటో ఎక్కి వెళ్తుంది. రాజు తన వెనకాలే ఫాలో అవుతున్నాడు. మనీషా ఆటో దిగి యోయో రూమ్కి వెళ్తుంది. అది చూసిన రాజు కోపానికి గురయ్యాడు. మనీషా పైకి వెళ్లి రూమ్ డోర్ తీయగానే అందులో ప్రశాంత్ మరియు అతని ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు. మనీషాకి ఆ రోజు ఇద్దరితో చెయ్యక తప్పలేదు. మనీషా పైకి వెళ్లడం గమనించిన రాజు అది చూసి తట్టుకోలేక పోలీసులకి కాల్ చేశాడు. కాసేపటికి పోలీసులు వచ్చారు. రాజు మరియు పోలీసులు పైకి వెళ్లి డోర్ తీయగా అందులో మనీషా ఇద్దరు అబ్బాయిలతో ఉండకూడని స్థితిలో ఉండడంతో రాజు అది చూసి తట్టుకోలేకపోయాడు. మనీషా రాజుకి ఎక్స్ప్లెయిన్ చెయ్యడానికి ప్రయత్నించినా కూడా రాజు వినకుండా వారి ముగ్గురిని పోలీసులకి అప్పగించాడు. సో అది ఫ్రెండ్స్. మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వలన మనల్ని నమ్ముకొని ఉన్న కుటుంబాలు రోడ్డు మీద పడుతాయి. 2 నిమిషాల సుఖం కోసం 2 కుటుంబాలు నాశనం అవుతాయి. తన భార్యని అలా చూసిన రాజు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అక్రమ సంబంధాలు మొదట్లో బాగానే ఉన్న కూడా అది బయటపడినాక శిక్షలు తప్పవు. సో ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు అయినా అలాంటి తప్పులు చెయ్యకుండా ఉంటారు అని మా వీడియో ఒక్క ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.